మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని ఒకలాగా చూస్తాం కదా! సో, ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ఎందుకు చూస్తామండి? బట్ కొందరికి అలా అనిపిస్తది చిన్న పిల్లల్ని మనం ప్రేమగా చూస్తామనేసి. అలా అని ఏం కాదు. చిన్న పిల్లల్ని బాగానే చూస్తాం. పెద్ద పిల్లల్ని కూడా బానే చూస్తాము. కాకపోతే చిన్నవాళ్ళు ఏంటంటే కొంచెం గురుసుగా ఉంటారనమాట. చురుకుగా ఉంటారు. చలాకిదనం చేస్తారు. కొంచెం అల్లరి పనులు ఎక్కువ చేస్తారనమాట. అలాంటి వాళ్ళతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళని కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటామనమాట. ఎక్కడికెళ్లారో, ఏం చేస్తున్నారో, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, దెబ్బలు తగిలించుకున్నారా, ఎవరన్నా కొట్టారా అనేసి. సో, పెద్ద పిల్లవాళ్ళేంటంటే కొంచెం సైలెంట్‌గా ఉంటారు. కొంచెం సెన్సిటివ్‌గా ఉంటారు. అలా అని అందరూ ఉండరు. ఒక్కొక్క ఇంట్లో కొందరు పెద్ద పిల్లలు సెన్సిటివ్‌గా ఉంటారు. కొందరింట్లో పెద్దవాళ్ళు తురుసుగా ఉంటారు. చిన్నవాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటారు. బట్ మా ఇంట్లో మా పాప, మా బాబు ఉంటే మా పాప కొంచెం సెన్సిటివ్ అనమాట. తను ఎంత సెన్సిటివ్ అంటే తను భూమి పైన నడుస్తుంటే కింద ఉన్న చీమ కూడా చావదంట. అలా అనేవాళ్ళు మా పిల్లనైతే. మా వాడు కదా కింద ఏముందో కూడా చూడనమాట. అలా పరిగెడుతూ ఉంటారు. కింద ఏమన్నా పురుగులున్నా చూసేవాడు కాడు. తొక్కుతూ వెళ్తే నాకు అలా భయం అనమాట. సో, అందుకోసం కొంచెం నేను మా బాబుని కేరింగ్‌గా తీసుకుంటాను. అలానే మా పాప అంటే ఇష్టమని లేదు గానీ, నాకు మా పాప అంటే చాలా ఇష్టము. చాలా అంటే చాలా ఇష్టం మా బాబు కన్నా. ఎందుకంటే తను చాలా అర్థం చేసుకుంటది. మా బాబుని నాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటదనమాట. సో, ఇప్పుడు మాత్రం నిజంగా మా బాబుకి ఇష్టమైనదే చేస్తున్నా ఇడ్లీ. వాడు యాక్చువల్లీ ఇడ్లీ కావాలని అనేసి అన్నాడు. అందుకోసం వానికైతే ఇడ్లీ చేస్తున్నాను. అలానే వాడంటే ఇష్టం, మా పాప అంటే ఇష్టం అని లేదు. ఇద్దరూ ఇష్టమే. కాకపోతే కొంచెం వీడు దురుసుగా ఉంటాడు. వాళ్ళు చేసే అల్లరి పనులకు నాకు ఒక్కోసారి సెన్సిటివ్‌గా ఉండడం ఇష్టము. ఒక్కొక్కసారి అల్లరి పనులు చేసేవాళ్ళు కూడా ఇష్టమే కదా! ఎంతైనా మగపిల్లలు అల్లరిగా చేస్తేనే బావుంటుంది. ఆడపిల్లలు సెన్సిటివ్‌గా ఉంటేనే బావుంటుందనమాట. సో, మీ పిల్లలు ఎలాంటి వాళ్ళో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.